ఈ ఉదయకాలం వేకువజామున వేకువ వాక్యము కమ్ వేకప్ వర్డ్ కొరకై యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనంలో మధ్యలో మాట, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు. ప్రియులారా, దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ఈ మాట, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. నీ మధ్య అనేది ఏం చూపిస్తుంది అంటే, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ ఆఫీసులో నువ్వు ఇబ్బందులు పడుతూ, నీ ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, గుర్తుపెట్టుకో, నీ మధ్య దేవుడున్నాడు. నువ్వు బాధపడాల్సిన పని లేదు. అలాగే నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీకెన్నో ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు ఎదురవుతున్నా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ మధ్య దేవుడున్నాడు. ఒకవేళ నీ సొంత కుటుంబంలోనే నీ కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ నువ్వు హేళన చేయబడుతున్నావేమో, బాధపడమాకు. అక్కడ కూడా నీ మధ్య నిశ్చయముగా దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి తన ప్రజల పక్షాన ఎప్పుడైనా ఎలా అయినా ఉంటాడు. అందుకని యెషయా గ్రంథం 45వ అధ్యాయము తన ప్రజల పట్ల దేవుడు ఎలా ఉంటాడో అని చెప్తూ, ఇక్కడ మొదటి వచనంలో తాను అభిషేకించిన కోరేషు అని రాస్తూ ఉన్నాడు. కోరేషు బబులోను యొక్క 4వ రాజుగా దానియేలు జీవించిన కాలంలో ఉంటున్నాడు. మొదటి రాజు నెబుకద్నెజరు, తర్వాత దర్యావేషు, తర్వాత బెల్షస్సరు, తర్వాత కోరేషు. ఈ నలుగురిని మనం చూస్తాము. ఈ నలుగురు రాజులు కూడా మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత దేవుడిచ్చిన ఆ శిక్షకు లోబడి ఎంతో విధేయుడై దేవుణ్ణి ఆరాధించిన రాజుగా మనం చూస్తాము. ఆ తర్వాత మనం చూస్తే దర్యావేషు ఎలాంటి రాజు అంటే, దర్యావేషు అంగలార్చిన రాజు. దానియేలు మీద వారు నేరం మోపారని ఆ సింహ బోన్లో వేసేటప్పుడు ఎంతో వ్యాకుల పడుతూ రాత్రంతా నిద్రపోకుండా అంగలార్చిన రాజు. నెబుకద్నెజరు ఆరాధించిన రాజైతే, దర్యావేషు అంగలార్చిన రాజైతే, కోరేషు అభిషేకించబడిన రాజు. అయితే ఒక్క రాజు మధ్యలో బెల్షస్సరు మాత్రము గర్వము చేత అణచబడిన రాజుగా ఉంటున్నాడు. ప్రియులారా, చూసారా, ఈ బబులోను అనే ఆ లోక సంబంధమైన, అన్య సంబంధమైన అలాంటి సామ్రాజ్యంలో కూడా దేవుడు తన ప్రజల కొరకై కొంతమంది రాజులను ఏర్పరచుకొని వారిని మార్చి తన ప్రజలకు అనుకూలంగా చేశాడు. అందుకని ఆ వచనంలో మనం చూస్తే యెషయా 45 మొదటి వచనంలో, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆయన తలుపులు తీయటానికి ఇష్టపడుతున్నాడు. ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, శోధనల చేత నువ్వు బంధించబడుతూ వచ్చావేమో, ఇక దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ నువ్వు కనిపెట్టుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు మూసిన తలుపులు నేను తెరిచేశాను అంటున్నాడు. కాబట్టి నిశ్చయంగా దేవుడు నీ మధ్య ఉన్నప్పుడు నీ ఎదుట తలుపులు తీయబడేవిగా ఉంటున్నాయి. అందుకని ఆయన తలుపులు తీసినప్పుడు, దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ 45వ అధ్యాయము 14 వచనాలు అంటే ఒక్కొక్క మాట 2 వచనాల్లో 7 విషయాలు చూస్తే, మొదటి 2 విషయాలు వచనాలలో మనకేం కనపడుతుంది అంటే, అక్కడ అంటున్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు. మొట్టమొదట దేవుడు తలుపు తీసినప్పుడు నీకు వచ్చేది విజయము. నీ ఓటములన్నీ కూడా ఒక్క విజయంతో కనుమరుగైపోతాయి. నీ కన్నీళ్ళన్నీ కూడా ఒక్క శుభవార్తతో తొలగిపోయేవిగా ఉంటున్నాయి. కాబట్టి మొట్టమొదటిది జయాన్నిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత రెండవది మనం చూసినట్లయితే 3, 4 వచనాల్లో మనం చూస్తే, 3వ వచనంలో అంధకార స్థలముల్లో ఉంచబడిన రహస్యమైన నిధులు, మరుగైన ధనము నీకు ఇస్తానంటున్నాడు. ఒకటి విజయాన్ని ఇస్తానంటున్నాడు, రెండవది నీ కొరకు నిధులను
నేను ఇస్తాను, బిరుదులను నేను ఇస్తానంటున్నాడు. 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే మూడవదిగా అక్కడ మనకేం కనపడుతుందంటే, జనులు తెలుసుకున్నట్లు నీవు ఎరగకుండానప్పటికీ నిన్ను నేను సిద్ధపరచానంటున్నాడు. మూడవది, దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఆయన ఏదో మన కొరకు సిద్ధపరుస్తాడు. అది సంతోషమో, సమాధానమో, సమృద్ధో, రక్షణో చెప్పలేము. ఆయన నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవది చూస్తే 7-8 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే ఈ 2 వచనాల్లో మనకు కనపడేది ఏంటి అంటే, 8వ వచనం మధ్యలో రక్షణ ఫలించినట్లు అని మాట అంటున్నాడు. కాబట్టి 4వదిగా రక్షణ. దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, నీ వాహనంలో నీ మధ్య దేవుడు నిశ్చయంగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉన్నావేమో, నీ మధ్య దేవుడు నిశ్చయముగా ఉన్నాడు. ఇది 4వదిగా మనకు కనపడుతుంది. 5వది మనం చూస్తే 9-10 వచనాల్లో మనకు కనపడుతుంది. అక్కడ మనకు కనపడుతున్న మాట ఏంటంటే, తన్ను సృజించిన వాడు అని అక్కడ చెప్తూ, ఇక్కడ జిగట మన్ను గురించి రూపించువాడు అక్కడ ఆ విషయాలన్నీ మాట్లాడుతూ, ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ దేవుడు ఒక నిశ్చయత ఇస్తున్నాడు. నేను నిన్ను సృజించాను, నేను నిన్ను తండ్రిని, నువ్వు నిన్ను కన్న తండ్రిని అంటూ ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే, ప్రేమ మనకు కనబడుతుంది. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన అన్నీ కూడా మనకు మేలు కొరకై జరిపిస్తాడు. అన్నీ కూడా మనకు ఆయన ఏదైతే సిద్ధపరిచాడో అది ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆయనతో మనము వాదించకూడదు, ఎదిరించకూడదు, ఆయన్ని ప్రశ్నించకూడదు. అది శ్రమ. కాబట్టి ప్రేమ అనే అనుభవంతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది 5వది. 6వది చూస్తే 11-12 వచనాల్లో 6వది మనము జాగ్రత్తగా చూసినట్లయితే కిందకు వచ్చేస్తే 12వ వచనం చివరి మాట, విశాలపరచదని అంటున్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ ఉద్యోగమును, నీ సంఘమును, నీ సేవను, నీ శాలరీని కూడా దేవుడు విశాలపరచగలగలడు. ఒకవేళ కొరతతో ఉంటున్నావేమో, ఏమీ లేకుండా అక్కరలో ఉంటున్నావేమో, దేవుడు నిశ్చయంగా నీ మధ్య ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం నీ జీవితాన్ని విశాలపరుస్తాడు. ఇరుకులో ఇబ్బంది పడుతున్నావేమో, ఇక్కడ మరి భౌతిక సంబంధమైన ఆ విశాలత అనేది కాదు, కానీ నీ మనసు సమస్యల చేత, నీ బ్రతుకు ఇబ్బందుల చేత ఏదైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో అలాంటి ప్రతి పరిస్థితిని దేవుడు విశాలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇది మనము 6వదిగా చూస్తున్నాం. 7వది చివరి మాట 13-14 వచనాలు. మరలా ఇక్కడ 13వ వచనంలో కూడా కోరేషు గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 14వ వచనము రాగానే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాట, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు అని చెప్తూ, ఇక్కడ 7వది దేవుడు మనకిస్తున్న గొప్ప నిశ్చయత. అంటే నేనున్నాను, ఇంకేం పర్వాలేదు, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు అని చెప్తున్నాడు. ఇది 7వదిగా. ఈ 14వ వచనం ఉదయకాలం ధ్యానం చేస్తూ ఈ 14 వచనాలలో 2 వచనాలు ఒక భాగంగా 7 విషయాలు చూసాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెన్ని కష్టాలు పడుతున్నా, నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కోరేషుని దేవుడు తప్పకుండా నీ దగ్గర ఉంచుతాడు. నువ్వు ఎలాంటి అన్యులు అక్కడున్నా, ఎలాంటి మరి హేయమైన వారు ఉంటున్నా, మరి దేవుని భయం లేని వారు ఉంటున్నా, అలాంటి వారి మధ్యలో దేవుడు నీ కొరకు కోరేషుని ఉంచుతాడు. దానియేలు కొరకు కోరేషుని ఎలా దేవుడు ఉంచగలిగాడో, దేవుడు నీ కొరకు కూడా ఒక చోట నీకు కోరేషును ఉంచుతాడు. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఈ పరమ కోరేషు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయనే అభిషేకించబడిన వాడు, ఆయనే సిద్ధపరచబడిన వాడు, ఆయన నిశ్చయించబడిన వాడు, ఆయన వాగ్దానము చేయబడిన వాడు. అంతేకాదు ఆ కోరేషు ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ నిశ్చయమైన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు తలుపులు తెరిచేశాడు, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి, నువ్వు పొందుకోవచ్చు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు,
కృంగిపోవద్దు. ఏ సమస్య గురించి ఇది జరగదేమో, ఈ కార్యం అవ్వదేమో, నా పరిస్థితి ఏంటి అని బాధపడవద్దు. మనుషులు దూరమైనప్పటికీ దేవుడు నీకు ఎంతో దగ్గర అవుతాడు. నిశ్చయముగా ఆయన నీ మధ్య ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలా చేయాలని ఉదయకాలం నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాం. ఈ తెల్లవారుజామున వేకువ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నిశ్చయముగా దేవుడు మా మధ్య ఉన్నాడు అని యెషయా 45:14 చెప్తూ ఈ అధ్యాయంలో నీవు అభిషేకించిన కోరేషు గురించి ప్రభువా మాట్లాడుతూ వచ్చారు. కోరేషు లాంటి వారిని మా కొరకు ప్రభువా, అలాంటి అధికారులను, అలాంటి రాజులను మేమున్న చోట మా కొరకు ఉంచుతారని మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అలాగే ఈ దినాన ఎలాంటి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటున్న మా ప్రజలకు పరమ కోరేషు ప్రభువైన యేసుక్రీస్తు వారిగా వీరు వారి మధ్య ఉండి మీరే సహాయం చేసి దానియేలును ఎలాగా నడిపిస్తూ బలపరుస్తూ వచ్చారో అలాగున మా ప్రజలకు మీరు తోడుగా ఉంటూ సహాయపడుతూ రమ్మని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, దినమంతా వారి పనులు, ప్రయత్నాలన్నీ సఫలం చేస్తూ, సహాయం చేస్తూ, విజయాన్ని దయచేస్తూ రమ్మని, మహిమ పొందమని, వారి ప్రయత్నాలు సఫలం చేయమని, వారికి తోడుగా ఉండమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.